live with Akhil Pupati. Okay. Anyhow, I'm trying to be in live. So set చేసుకుంటున్నాను and I'll be in E512. Yeah. Okay. So yeah. వెల్కమ్ టు లైవ్ విత్ అఖిల్ పార్టీ ఫర్ 45th ఎపిసోడ్ అనమాట. సో సడన్ లైవ్ ఏందా మీకు ఆల్రెడీ నేను నోటిఫికేషన్ కూడా పెట్టాను కదా లైవ్కి వస్తున్నాను. ఇట్స్ సాటర్డే డ్యూడ్. సో సాటర్డేనా సండేనా? యా ఇట్స్ సండే డ్యూడ్. సో సండే అంటే లైవ్ ఉండాలి కదా, ఏంటి సడన్ లైవ్ అంటే ఎలా చెప్పండి. సో యా, వెల్కమ్ టు లైవ్ విత్ అఖిల్ పార్టీ. ఓకే, అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. యా, సో సండే కదా, ఎలా చిల్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు? సో ఇంకా మిస్ క్రష్ గర్ల్ని ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నాము. యా, సో మీరు మిస్ క్రష్ గర్ల్ని ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కనుక మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ యా, ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. ఇట్స్ మీ ప్రేమ. హాయ్ హాయ్, ఏమీ రిప్లై లేదు 2 days నుంచి. మధు డయాడ్ ఫ్యాన్ ఆఫ్ అఖిల్, డెఫినెట్లీ ఐ రిప్లై యూ. అంటే నేను కొంచెం వర్క్స్లో ఉండే, అందుకే రిప్లై ఇవ్వట్లేదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మనోహర్ హాయ్, విక్కీ హాయ్, అన్నోన్ సాత్విక హాయ్. యూఆర్ నాట్ వాచింగ్ అలా వైకుంఠపురం అన్న. లేదు, లైవ్ వస్తుంటే ఐ హ్యావ్ టు స్టాప్ ఎవ్రీథింగ్. అసలు నాకు తెలియదు వస్తుందని, బికాస్ లైఫ్స్ బిజీలో ఉండే అనమాట. యా, సో ఇంకో 2 minutesలో ఐమ్ గోనా యాడ్ మిస్ క్రష్ గర్ల్ అనమాట. సో రూపా హాయ్, హర్షి డయాడ్ ఫ్యాన్ హాయ్, లవణ్య హాయ్, చిన్నారి హాయ్. జల్దీ యాడ్ చేయి, వెయిటింగ్ అక్కకి. ఏం 7 వరకు ఆత్రం ఆపుకోవాలి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ దినేష్. ఇంకా కొడుతుంది చాలా మందికి. అన్నయ్య ఏంటో ఏమో మీ ఫేస్ డల్ అవుతుంది ఈ మధ్య. అదేం లేదనమాట, బికాస్ నేను సడన్గా లైవ్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది, జస్ట్ ఒక 5 minutes ముందు. అంటే లైక్ తెలిసే, బట్ ఏదో వర్క్లో ఉండి మర్చిపోయా. హాయ్ 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 హాయ్. సో వాట్సాప్ పీపుల్, వాట్సాప్. పావని హాయ్. సో ఏం చేశారు, సండే కదా ఇవాళ, అందరూ ఏం చేశారు, ఎట్లా ఉన్నారు? ఏంటన్నా ఫేస్ కొంచెం ఫుల్గా ఉందా? ఐ డోంట్. హర్షి ఏం చెప్తున్నావు నాకు అర్థం కాలే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న, మీకు పెద్ద ఫ్యాన్. జై హో. వర్ధన్ హాయ్, టిక్ టాక్ స్టార్ హాయ్. సో ఇట్స్ ఇంకో ఫ్యూ సెకండ్స్లో. సాధన, are you there? If you there, can you send me request or hi something? Advance happy birthday. Thank you. ఏమన్నా స్పెషల్ టుడే? స్పెషల్ చాలా ఉన్నాయి. ఫుల్గా ఉంది ఫేస్ అని చెప్పాను. ఫుల్గా ఉందంటే ఎన్ని రోజులు ఆఫ్గా ఉండేదా? హ్యాండ్ కట్ చేసుకున్నా అన్న. వా చరణ్ సార్, మీరు మాట్లాడకండి సార్, కాల్ చేస్తా అని చెప్పి ఇంతవరకు చేయాలి. సర్లేండి సార్, ఫ్యాన్స్ మీట్ ఎప్పుడన్నా. దిస్ ఈజ్ ఓకే. కొంచెం ఫేస్ వాష్ చేసుకోవచ్చు కదా. సో ఐ వాజ్ లైక్ సమ్వాట్ బిజీ అనమాట. ఎప్పుడు ఏంటి లైక్ యూ హ్యావ్ టు కమ్ ఫర్ లైక్ ఇంటర్వ్యూ అండ్ ఫర్ లైక్ మై క్వశ్చన్స్ అనమాట, నాట్ ఫర్ సార్ బిగ్ ఫ్యాన్. కామెంట్స్ చూడటం ఆపేయాలి ఇంకా. సో చాలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. క్రష్ గర్ల్ గారు యాక్సెప్ట్ చేయండి. హలో. ఓకే, నీకు నేను కనపడుతున్నాను, వినపడుతున్నానా? యా ఓకే. సో నువ్వు కూడా నాకు హలో. ఓకే. యా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ ఇన్వైట్ మిస్ క్రష్ గర్ల్ బ్రాకెట్ లో స్పందన ఫర్ 45th ఎపిసోడ్ అనమాట. సో వెల్కమ్ టు ఐ లైవ్ విత్ అఖిల్ పార్టీ. Thank you so Okay. much for inviting. ఓకే, సో లైవ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి నీ ఫ్యాన్స్ అందరికి
హే గైస్, దిస్ ఇస్ సాధన గుర్సా. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉంటారులేండి, మా వాళ్ళు కదా. హాయ్ హాయ్. ఓకే, సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము మూవింగ్ టు ద లైవ్ అనమాట. సో గైస్, మీ కామెంట్స్ చదవట్లేదని ఫీల్ అవ్వకండి, ఎండ్ ఆఫ్ ద లైవ్ లో చదువుతాం. అప్పటిదాకా మనం విల్ హ్యావ్ సమ్ ఫన్ అనమాట. సో రోజంతా ఇవాళంతా బోర్ కొట్టి ఉంటారు కాబట్టి విల్ హ్యావ్ సమ్ ఫన్ చిట్ చాట్. యా, సో ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై లైఫ్. సో నా లైవ్ లో వచ్చేసి 3 రౌండ్స్ ఉంటాయి. ఓకే, ది ఫస్ట్ రౌండ్ ఇస్ ఆడియన్స్ రౌండ్, సెకండ్ రౌండ్ ఇస్ గెస్ట్ రౌండ్, అండ్ థర్డ్ రౌండ్ ఇస్ లైక్ సర్ప్రైజ్ రౌండ్. ఓకే. యా, సో అంటే వాళ్ళని కొంచెం డిఫరెంట్ అందరికన్నా. దిస్ 45th ఎపిసోడ్ ఇస్ సమ్వాట్ డిఫరెంట్. ఎందుకు నాకు ఆ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు? ఐల్ సే ఎందుకని కూడా నీకు చెప్తాను అనమాట, బికాస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కంప్లీట్లీ బిజీ ఫ్రెండ్స్. యా, సో ఐల్ సే లేటర్ ఆన్. సో ఫస్ట్ రౌండ్ ఇస్ ఆడియన్స్ రౌండ్. ఓకే. సో నేనేంటంటే లైక్ మీ మీద చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి అనమాట. లైక్ ఆ డౌట్స్ అన్ని వాళ్ళు మీరు క్లారిఫై చేయాలి. నేను టాప్ 10 క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను. ఓకే. ఓకే, సో మీ ఫస్ట్ క్వశ్చన్, వన్ థింగ్ యూ డోంట్ లైక్ ఇన్ అదర్ పర్సన్స్. వన్ థింగ్ ఐ డోంట్ లైక్ ఇన్ అదర్ పర్సన్స్, మీ ఆపోజిట్ వాళ్ళలో మీకు నచ్చని ఒక యాటిట్యూడ్. యాటిట్యూడ్. బ్రేకింగ్ న్యూస్ గైస్, నాకు గనక యాటిట్యూడ్ చూపిస్తే మీకన్నా డబుల్ యాటిట్యూడ్ చూపిస్తా అంటున్న సాధన. నాకు తెలియదు. నేను ఏమంటున్నానంటే లైక్ ద వే దే బిహేవ్ విత్ మీ, అది ఒకటే చూస్తా నేను అనమాట. యాటిట్యూడ్ చూపిస్తే తెలిసి ట్రిపుల్ యాటిట్యూడ్ ఫ్రమ్ మై సైడ్ అనమాట. ఓకే, అంటే మీరు కొంచెం చెప్తారు, మేము దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తాం అనమాట, బికాస్ వాళ్ళు కొంచెం ఫన్ కావాలి కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్ కి ఇట్లా ఇచ్చారు కానీ ఎగ్జామ్ క్వశ్చన్స్ కంటే హార్డ్ ఇస్తారేమో ఇలా. ఓకే, సో మీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ నా మీద అడిగారు మిమ్మల్ని. సో అఖిల్ మిమ్మల్ని లైవ్ కి అడగగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ థింగ్ ఎగ్జైట్ అయ్యా. సెకండ్ థింగ్ భయం వేసింది, సీరియస్లీ భయం వేసింది. Why? ఎందుకు చెప్తా, అది కూడా లైక్ నేను లైవ్ యాక్సెప్ట్ చేశానని నా ఫ్రెండ్స్ కి చెప్పాను. దేవర్ లైక్ నువ్వు ఎప్పుడైనా లైవ్స్ చూసావా అన్నారు. నేను చూడలేదు, నార్మల్ లైవే కదా, ఏముంటది లైవ్ మాట్లాడతా అన్న. వెళ్ళి మీ లైవ్ ఒకటి చూసా, చూడగానే వామ్మో గెస్ట్ రౌండ్ ఉంది, ఏంటి పర్సనల్స్ తెలుస్తున్నాయి, ఎట్లా చెప్తున్నారు, అది భయం వేసింది అనమాట. లైక్ నేను చాలా నాటి పని చేసా, సో అవి ఏమైనా తెలుస్తాయేమో అని భయం వేసింది ఫస్ట్ థింగ్. అదే ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొంచెం ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యారు కొంచెం. పర్సనల్ చాలా ఎగ్జైట్ అయ్యా, అందరు చేస్తున్నారు నేను కూడా చేస్తున్నా లైవ్ యా అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ మా 45th ఎపిసోడ్ లోకి వచ్చి ఇలా. ఓకే, సో వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనే ఒక 10 మెంబర్స్ అడిగారు అనమాట. నేను అసలు ఒకళ్ళని కూడా తీసుకొచ్చాను కదా, ఒక 10 మెంబర్స్ అడిగారు. సాధనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదు, ఫస్ట్ థింగ్ బాయ్ ఫ్రెండ్ లేదు, కానీ నాకు క్రషెస్ చాలా ఉన్నాయి. సో ద మెయిన్ రీజన్ క్రష్ గర్ల్ నేమ్ కూడా అదే. చాలా క్రషెస్ ఉంటాయి, ఇట్లా చూడగానే హీస్ మై క్రష్ అంతే. ఎలాంటి క్వాలిటీస్ అబ్బాయి కావాలి? ఎలాంటి అబ్బాయి అని అంటే నా హైట్ కి మ్యాచ్ అవ్వాలి, ద మెయిన్ రీజన్ హైట్. బ్రేకింగ్ న్యూస్ గైస్, అందరూ బాగుండాలి, అర్థం చేసుకోవాలి, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అంటే, బట్ సాధనకి మాత్రం నా హైట్ ఉంటే చాలు, ఎలా ఉన్నా పర్లేదు అంటున్న సాధన. సో గైస్ అందరికి ఒక హోప్ కలిగించారు. సో టిక్ టాక్ బ్యాన్ అయిందని వినగానే అసలు ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారు మీరు? ఫస్ట్ హ్యాపీ. హ్యాపీయా? వై? చాలా మంది టిక్ టాక్ ని మిస్యూజ్ చేసుకుంటున్నారు, నాకు అది నచ్చలేదు. నేను టిక్ టాక్ చాలా వర్క్ చేయడం మానేసిన తర్వాత ఓన్ వాయిస్, నా ఓన్ కంటెంట్స్ పెట్టడం, ఓన్ కాన్సెప్ట్స్ పెట్టడం చేశాను. లిప్సింగ్ మానేసా కంప్లీట్లీ. అండ్ దెన్ ఒకేసారి బ్యాన్ అని అమ్మయ్య పోయింది, సర్వనాశనం అయిపోయింది, ఇంతే నేను ఫీల్ అయింది. నెక్స్ట్ కంటెంట్, మీకు ఒక టాలెంట్ ఉంది, కంటెంట్ ఉంది అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, టిక్ టాక్ ఒకటే కాదు కదా. సో ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఓకే, సో దాంట్లో పార్ట్ 2 వచ్చేసి మీ ఫేవరెట్ టిక్ టాకర్ ఎవరు ఇన్ మేల్ అండ్ ఫీమేల్? ఫీమేల్ ఈషా. ఓకే, ఈషా మనోహర్ ప్రియ. చెప్పట్లేదు తన గురించి. మేల్ వచ్చేసి తెలుగులో కాదు, హిందీలో ఉన్నారు. తెలుగులో అయితే మాకు కావాల్సిన తెలుగు.
హర్షిత్ రెడ్డి. బ్రేకింగ్ దిస్ ఇస్ నాట్ ఫేర్ అబ్బా. అందరూ హర్షిత్ రెడ్డి అంటే ఈస్ నాట్ టిక్ టాక్ స్టార్, ఈస్ లైక్ యాక్టర్. లైక్ హీస్ ఓకే ఫస్ట్ టిక్టాక్ ఎనీవేస్ స్టార్ కదా. యా, బ్రేకింగ్ న్యూస్ గాయ్స్, హర్షిత్, ఈషా మనోహరన్, ప్రియ అని చూసి మిగతా వాళ్ళందరూ టిక్ టాక్స్ నేర్చుకోండి. మీకు అంత సరిగ్గా రాదు, మీరు ఎక్స్ప్రెషన్ సరిగ్గా పెట్టలేవరు అంటున్న సాధన. మీరు నన్ను ఏదో చేస్తారు ఈరోజు నాకు అర్థమవుతుంది. హర్షిత్ రెడ్డి ఫస్ట్ టిక్టాక్ చూసాకే ఐ లైక్ హిమ్. లైక్ బాగా చేస్తున్నాడు. హీస్ అ గుడ్ సింగర్, హీస్ అ గుడ్ యాక్టర్. మేల్ టిక్ టాకర్స్ చూసి నేర్చుకున్న హర్షిత్ దగ్గర నుంచి. చాలా బాగా చేస్తాడు, చాలా బాగా నటిస్తాడు, చాలా బాగా ఉంటాడు. మీరందరూ ఏం చేస్తున్నారు? మీ టిక్ టాక్ లేనా అసలు మీ వీడియోలు మీరు చూసుకోండి అంటున్న సాధన. బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి నిజంగా బ్రేక్ చేస్తున్నారు. ఓకే, సో మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఇన్ టాలీవుడ్? యాక్టర్ అండ్ యాక్ట్రెస్. యాక్ట్రెస్ ఇస్ ఇలియానా డిక్రూజ్. Okay. యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు అడ్మైర్ చేస్తాను బాగా నేను. అల్లు అర్జున్ యాక్టర్, ఫేవరెట్ యాక్టర్. ఓకే, సో మరి ఇప్పుడు ఫీల్ నా మీద నీకు కోపం వచ్చి ఉంటుంది. అల్లా వైకుంఠపురం వస్తుంది ఇట్ లైవ్. అట్లేం లేదు, నేను చూసేసా ఒక 3 to 4 times చూసా. తెలుగు సినిమాలు ఎక్కువ చూడను, బట్ Okay. బాగా చూస్తాను. మీకు కింద కామెంట్ వస్తుంది, లోకేష్ వర్మ కామెంట్ చేస్తున్నారు, ఏంటి హర్షిత్ ఒక్కడే బాగా చేస్తాడా, నేను చేయనాని కింద అప్పుడే ఆపోజిట్. బ్రేకింగ్ న్యూస్ గైస్, వర్మ నువ్వు సరిగ్గా చెయ్యవు, ఓపెన్ గా చెప్పేస్తున్నాను, నువ్వు చెయ్యవు వర్మ అని అంటున్న సాధన. వర్మ అయిపోయింది, వర్మ అయిపోయింది. గ్రెనేడ్ వేసేస్తా వర్మ మీద పబ్జి ఆడినప్పుడు. కాదు మమ్మ, చూడు మమ్మ, లైవ్ లో ఇజ్జత్ తీసేసింది నీది. నువ్వు ఆడమంట, నువ్వు సరిగ్గా చేయమంట. ఎందుకు అట్లా అనుకుంటున్నావు చెప్పు అసలు. అండ్ చూడు అసలు ఎన్ని ఎమోజీస్ పెడుతున్నాడు. ఓకే, సో వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు అసలు ఎందుకు రిప్లైస్ ఇవ్వరు అందరికి? నేను ఇస్తా. ఫస్ట్ థింగ్ నేను రిప్లైస్ ఇస్తా, కామెంట్లు రిప్లై ఇస్తా. అది అయిపోతే రిప్లై ఇవ్వమంటే ఇన్బాక్స్ లో అడుగుతారు, సరే అని ఫోన్ లో ఇన్బాక్స్కి వెళ్ళి రిప్లై ఇస్తా. అక్క ఫాలో చేయ అక్క అంటారు. కొంతమంది ఫాలో చేస్తా, లైక్ ఐ లైక్ దేర్ ప్రొఫైల్స్ అనమాట. సో ఫాలో చేస్తా. ఫాలో అయిపోయిన అక్క నీ నెంబర్ ఇవ్వా అని అడుగుతారు. ఇంకేం చెప్తామండి. కొంతమంది అయితే వాట్సాప్ నెంబర్స్ కనుక్కొని అక్క నీకు పెద్ద ఫ్యాన్ అక్క, ప్లీజ్ అక్క నాకు కాల్ లిఫ్ట్ చేయక్క, వీడియో కాల్ చేయక్క అని అంటారు. ఎంతమంది. అందుకే నేను యాక్సెప్ట్ చేయట్లేదు. లైవ్స్కి వచ్చినప్పుడు ఇస్తా, ఆన్సర్ ద క్వశ్చన్స్, పోల్ పెడతా. కొంతమందికి రిప్లైస్ ఇస్తా, లైక్ ఇఫ్ ఐ నో దెమ్. ఓకే, సో రిమైనింగ్ పీపుల్ కి మాత్రం రిప్లై ఇవ్వరు బికాస్ ఆఫ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. కొంతమందికి ఇస్తా, లైక్ ఓకే వీక్లీ వన్స్ కొన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, సో మీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు మోడల్ గా అసలు లైక్ మీరు మోడల్ గా చేస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి కానీ ఇప్పటి వరకు కానీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయలేదా? అది చేసి ఉంటే ఏంటి? చేశాను నేను చాలా. మా ఫ్యామిలీలో చేయలేదు. ఫస్ట్ నేను మోడలింగ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ అనమాట. ఫ్యామిలీ సైడ్ అంటే డాడ్ కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు, బ్యాక్ డ్రాప్ మమ్మీకి తెలియకుండా. మమ్మీ బాగా లైక్ ట్రెండీ అనమాట, షీ నోస్ ఎవ్రీథింగ్. కానీ మోడలింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందో కూడా తనకు తెలుసు కదా. సో చెయ్యి, నీ వరకే చెయ్యి, నీ వరకే ఉంచుకో, బయటకి సోషల్ మీడియాకి తీసుకురావాలి. మనం ఆగుతామా? ఆగంగా. సోషల్ మీడియాలో పెట్టేసాను. సో దెన్ పక్కన ఇంటి వాళ్ళు అండ్ ఎవ్రీవన్ లైక్ ది స్టార్టెడ్ లైక్ రూమర్స్ అనమాట. ఈ పిల్ల అక్కడికి వెళ్ళిపోయింది, ఇంత పెద్ద చేస్తుంది, అది చేస్తుంది అని. దెన్ నాకు ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కి 5 ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కి నాకు పిక్స్ అయింది. అలా వెళ్ళేసరికి అవి నేను తీసుకొచ్చి డైరెక్ట్ గా మా కాలేజీలో అందరికి చూపించిన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి ఏం చేయమంటారు అని. దేవర్ లైక్ అప్పటి నుంచి వాళ్ళు నా ఫ్యాన్స్ అయిపోయారు, సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఉంటాయి, మీ టాలెంట్ ఒకసారి ప్రూవ్ చేసుకుంటే ఇవన్నీ పనికిరావు, రూమర్స్ అవన్నీ కామన్. సో అప్పటి నుంచి నాకు సపోర్ట్ ఇంట్లో బాగా ఉంది. డాడీ ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు, మమ్మీ కూడా సపోర్ట్ చేస్తారు. ఇంకా అంతే. ఇంకా మళ్ళీ బయట ఏం ఫేస్ చేయడం చాలా వస్తుంటాయి, బట్ 2 చోట్ల ఇచ్చాడు కదా దేవుడు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, లైక్ మ్యాగజైన్ కి సెలెక్ట్ అయ్యారు కదా, సో ఇట్స్ బిగ్ థింగ్. యా, దాంతో నా లైఫ్ ఇట్లా సుమ్మని దిగిపోయింది. ఓకే, సో మీ నెక్స్ట్ క్వశ్చన్, లైక్ మిస్ క్రష్ గర్ల్ గోల్ ఏంటి? గోల్ ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు అసలు గోల్ అంటే ఏం లేదు. రిగ్రెట్స్ లేకుండా లైఫ్ ఏ మినిట్ ఏం చేయాలనిపిస్తే అది చేసేస్తా.
ఇప్పుడు నాకు ఈ కాలేజ్లో ఇది చదవాలనిపిస్తే అది డైరెక్ట్లీ గో అండ్ జస్ట్ అప్లై ఫర్ అడ్మిషన్స్. నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ అప్లై చేసేస్తాను. సో గోల్ అని లేదు. బట్ ఒక గోల్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కొంచెం క్రిటికల్ అయినాయి కాబట్టి సో ఐ వాంట్ సెటిల్ అవ్వు, ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని ఫ్యామిలీని ఓకే. చూసుకోవాలి. ప్రెసెంట్ గోల్ వచ్చేసి లైక్ మంచిగా సెటిల్ అయ్యి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. యా ఆల్ ద బెస్ట్. లైక్ మీరు త్వరలో మంచిగా సెటిల్ అవుతారని వి ఆల్ ప్రే ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ. సో హౌ do you feel when you get bad comments and how do you react? సారీ, హౌ డు యూ? How when do you get bad comments or like bad trolls? How do you react and how do you feel? ఐ రియాక్ట్ ఇన్ సర్కాస్టిక్ వే. Okay. సర్కాజం ఎక్కువ చూపిస్తాను నేను. వాళ్ళు నాకు బాగా నెగిటివ్గా ఇచ్చినా సర్కాస్టిక్ గానే రిప్లై ఇస్తాను నేను. అండ్ దే ఫీల్ లైక్ షీఈ్ సో వియర్డ్. ఎందుకంటే ఇప్పుడు Okay. వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తున్నారని నేను రివర్స్ లో వాళ్ళని ఏదైనా అంటే అది పెద్ద లొల్లి అయిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే Okay. మాకు ఒక గ్రూప్ ఉంది, గర్ల్ గ్రూప్. Okay. ఎవరైతే కామెంట్ చేశారో లేకపోతే ఏ ప్రొఫైల్ నుంచి వచ్చినా ఆ ప్రొఫైల్ ఆ గ్రూప్ లో వేసేస్తాను. ఇక ఆడుకుంటారు మా వాళ్ళందరూ మంచిగా. ఒకవేళ అనమాట Okay. అకౌంట్ డియాక్టివేట్ చేసేస్తారు. అంతే, ఇంకా అంతకు మించి ఏం చేయకూడదు మనం వాళ్ళని. చేసిన Okay. రివర్స్ లో ఎక్కువ అవుతాయి. Okay. సో ఎప్పటికప్పుడు సవాల్ చూపిస్తారనమాట. అంతే, ఇప్పటికప్పుడే. మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ నేను హోమ్ టౌన్ లో ఉన్నా. లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల భద్రాచలంలో ఉన్నా ప్రెసెంట్. యాక్చువల్లీ నేనైతే బెంగళూరు, హైదరాబాద్ రెండు మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. కొన్ని డేస్ అక్కడ Okay. ఉంటా, కొన్ని డేస్ హైదరాబాద్ లో ఉంటా. సో ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ది రౌండ్. సో ఈ క్వశ్చన్ నాకు తెలియదు అడగాలో లేదు, బట్ నన్ను ఒక ముగ్గురు నలుగురు అడిగారు కాబట్టి అడిగేస్తున్నాను. సో నేహా చౌదరి వాళ్ళ గ్రూప్ అందరినీ ఫాలో అవుతున్నావు, వై నాట్ నేహా? ఏమైనా ప్రాబ్లమా, ఇష్యూవా? ఇట్స్ నాట్ లైక్ ప్రాబ్లమ్ ఇష్యూ అని అనను. లైక్ వీ హ్యాడ్ సమ్ టాకింగ్ అనమాట. సో తర్వాత ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం. వీఆర్ గుడ్ ఇన్ మెసేజెస్. కానీ ఫాలో అన్ఫాలో ఎందుకు చేస్తున్నామంటే దానికి రీజన్ లేదు. నాకు ఫాలో చేయాలనిపిస్తే చేస్తాను, చేయాలనిపించకపోతే బ్రేకింగ్ న్యూస్ గైస్, మేము ఫాలో అవుతాం, మేము అన్ఫాలో అవుతాం, మీకు ఎందుకు, మీరు చూసేదేదో చూడండి, లైక్ కొట్టేదేదో లైక్ కొట్టండి, లేకపోతే లేదు అంటుందా సాధన? ఆనెస్ట్ ఒపీనియన్ నాది. ఓకే, సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ రౌండ్. ఇట్ ఈస్ గెస్ రౌండ్. గెస్ రాంగ్. ఓకే, సో ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఒక ప్రామిస్ చేయాలి, ఈ రౌండ్ అయిపోయేంత వరకు ఆడియన్స్ కామెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో చూడను అని. సరే, ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. సో ఈ రౌండ్ ఏంటంటే మేము ఒక మూవీ డైలాగ్ చూపిస్తాం, అది మూవీ ఏ మూవీలో గెస్ చేయాలి, ఆ మూవీ డైలాగ్ మీరు చెప్పాలి. ఈజీ కదా? మీరు గెలిచినట్టే, చెప్పండి. ఇంకెందుకు? లేదు, ఆ మూవీస్ అన్ని టాప్ రేటెడ్ డైలాగ్స్, 10కి 10 ఉన్న డైలాగ్స్ అవన్నీ. ఓకే, ఆ డైలాగ్ నేను చెప్పాలా? అవన్నీ ఇంగ్లీష్ లో ఉంటాయి, ఇది తెలుగులో గెస్ చేసుకోవాలి మీరు. ట్విస్ట్ ఇది. ఓకే, సో ఒకవేళ చెప్పకపోతే కనుక వి గోనా సే సంథింగ్ సీక్రెట్స్ అబౌట్ యూ ఆడియన్స్ కి. సరే, చెప్పండి. ఓకే, సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ మీద. అది రివర్స్ లో ఉంది నాకు. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇలా ఉంటే ఎలా? ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేస్తే ఎలా వస్తుంది? యూ కెన్ ఫ్లిప్ దట్ వన్, రైట్? ఫ్లిప్ ఆప్షన్స్ ఎడిట్ లో ఫ్లిప్ చేసుకోవాలి. ఓకే, అమ్మాయి గెలిచినట్టే ఇది రౌండ్. నేను ట్రాన్స్లేట్ ఏం చేస్తా అస్సలు. ఇక్కడ లేదే ఫ్లిప్, లైక్ ఫ్రమ్ పీపీటీలో ఆప్షన్ లేదు. పీపీటీలో ఆప్షన్ ఉంటది, లాంగ్ Okay. ప్రెస్ చేయండి. నో, ఇట్స్ లైక్ అన్ని సీక్వెన్స్ ఉన్నాయి కదా, అవ్వట్లేదు. ఇట్స్ ఓకే గైస్. ఓకే, సో నో ప్రాబ్లం గైస్. ఈ రౌండ్ ఏంటంటే ఇది ఒకసారి డిజిటల్ లో ఉండదు, ఆడియోలో ఉంటుంది అనమాట. ఆడియో కంప్యూటర్ నేనే. సో ఏంటంటే ఐ సే ఫర్ యూ. ఓకే, సో జాగ్రత్తగా వినండి. సో మీ ఫస్ట్ వచ్చేసి, మామా, నో వన్ ఈజ్ బోర్న్ టు కిల్ మీ.
when you are behind me? నన్ను ఎవరు చంపలేరు మామ, నువ్వు నా పక్కన ఉండగా నన్ను ఎవరు చంపలేరు మామ. బాహుబలి. ఐఎమ్ వెరీ బ్యాడ్ So, బాహుబలి yeah, చూసారు అంత ఈజీయో. ఒకటి So, ఈజీగా వస్తే సరిపోతుంది. yeah. అంటే ఇప్పుడు నేను గెలిచాను కదా, మీరేం నా పాయింట్ ఇవ్వరా? అదే చెప్తున్నాను. సో ఈ రౌండ్ లో 6 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే సిక్స్ లేవు, యా 6 ఉంటాయి. సో మీరు కనుక విన్ అయితే ఇట్స్ యువర్ రౌండ్. మీరు కనుక టై అయినా ఓడిపోయినా కూడా యూ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. I have to sing a song. ఓకే, అడగాలనుందా? సో ది ఫస్ట్ పాయింట్ ఇస్ యువర్స్. సో సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ brother. కదా. యా పాయింట్ 1 మీకు. ఓకే, సెకండ్ క్వశ్చన్, మరి మీరు బ్రదర్. ఓడిపోయినందుకు మీరేం చేస్తారు? మీరు ఓడిపోతే నాకు ఏదైనా టాస్క్ ఇవ్వండి, నేను చేస్తా. ఓకేనా? మీరు కూడా పాట పాడండి. Yeah, sure. So second question, okay, on the screen మీద, brother, I belong to Rayalaseema. Mother promise, how much I come that, how much I cut horizontally. అయ్యో నాకు ఈ డైలాగ్ తెలుసండి, బాలకృష్ణ డైలాగ్. మొక్కే కదా అని పీకేస్తే అదేనా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా ప్లీజ్. Yeah, brother, I belong to Rayalaseema. Mother promise, how much I come that much I can cut horizontally. అడ్డంగా నరికేస్తా, అది అర్థమైంది. బ్రదర్ అర్థమైంది. మళ్ళా నాకేం ఓకే, పాయింట్ 1 నీకు, పాయింట్ 1 నాకు అండ్ ఆడియన్స్ కి. సో తమ్ముడు, నేను రాయలసీమకి చెందినోడిని, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అదొక్కటి అర్థమైంది నాకు, అది కూడా అర్థమైంది. కానీ తమ్ముడు తర్వాత ఏంటో అర్థం కాదు. ఐ బిలాంగ్ టు ఓకే, ఇంత బ్రెయిన్ లెస్ అండి నేను. యా. సో మీ ఫస్ట్ వన్ ఏంటి, లైక్ మీరు ట్రైన్ వెళ్తుంటే పరిగెత్తుకుంటూ ఎక్కుతున్నారంట. ఏం నార్మల్ గా ఎక్కరా ఏంటి, లైక్ పరిగెత్తుకుంటూ ఎక్కడేంటి, రన్నింగ్ ట్రైన్ ఎక్కడం ఏంటి? యాక్చువల్లీ నేను లేట్కి వెళ్ళాను అనమాట ట్రైన్ కి. సో ఏమైందంటే ఒక స్టాప్ లో ఎక్కాల్సింది 4 స్టాప్స్ తర్వాత ఎక్కాము. ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది మిస్ అయితే మళ్ళీ 4 days వరకు లేదు. నాకు నెక్స్ట్ డే షూట్ ఉంది. ఇట్స్ లైక్ ఆడిషన్. ఓకే, 4 days వరకు ట్రైన్ లేదు, ఆల్రెడీ టికెట్స్ అయిపోయి. చేంజ్ చేసుకొని 2 hours చేంజ్ చేసుకొని వెళ్ళాం ట్రైన్ ని కార్ లో. చేంజ్ చేసి క్యాబ్ డ్రైవర్ మళ్ళీ అడుక్కున్నా, అన్న ప్లీజ్ అన్న పదాన్ని 800 900 బట్ 1 hour కి 800 ఎంతో తీసుకున్నారు. వెళ్ళాము, ట్రైన్ వెళ్ళిపోతుంది. నేను ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నా, సెకండ్ ప్లాట్ఫామ్ కాకుండా థర్డ్ ప్లాట్ఫామ్ లో ట్రైన్ ఉంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ ఖాళీ, సెకండ్ ప్లాట్ఫామ్ ఖాళీ. సో ప్లాట్ఫామ్స్ దూకేసి వెళ్ళి ట్రైన్ వెళ్ళిపోతుంది. ఎవరు ఆపమన్నా చైన్ లాగమన్నా లాగట్లేదు. ఇంకా నా వల్ల కాదని పెట్టె తీసుకొని ఇసిరేసి నేనే ఎక్కేసిన అన్నమాట. నేను ఎక్కిన తర్వాత నా ఫ్రెండ్స్ వెనక ఆగిపోయారు. వాళ్ళేమో ఇంకా మళ్ళీ అప్పుడు ట్రైన్ చైన్ లాగి అప్పుడు ఎక్కాను. నేను కొంచెం బాయ్ టైప్ అనమాట, అన్ని డేరింగ్ ఎక్కేసి డేరింగ్గా చేసేసాను. ట్రైన్ లాగమంటే ఎవరు లాగంటున్నారని అది కూడా నేనే వెళ్ళి గట్టిగా లాగి వచ్చేసాను. సో గాయస్, లైక్ అందరు సాధారణంగా ట్రైన్ స్టాప్ వస్తే ఎక్కుతారు, బట్ సాధన వచ్చేసి ఒక స్టాప్ లో టికెట్ కొని 4 stops తర్వాత ఎక్కుతుంది అనమాట. అది కూడా నార్మల్ గా ఎక్కదు, స్టే చేసుకుంటే ఎక్కుతుంది. సంథింగ్ స్పెషల్ అనమాట. ఓకే, సో పాయింట్ 1 నీకు, పాయింట్ 1 నాకు. సో వి ఆర్ మూవింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. నో మ్యాటర్ వెన్ కమ్ అండ్ గో, బుల్లెట్ ఫైడ్ మ్యాటర్. నో మ్యాటర్, అది అర్థమైంది. నెక్స్ట్, నో మ్యాటర్ వెన్ కమ్ అండ్ గో, బుల్లెట్ ఫైడ్ మ్యాటర్. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే మ్యాటర్. ఓకే, బాగా చెప్పారు. సో ఎనీవేస్, పాయింట్ 2 నీకు అండ్ పాయింట్ 1 మాకు. ఇంకా విన్నా, ఇంకా 3 questions ఉన్నాయి. లైక్ అప్పుడు ఎలా చెప్పగలుగుతారు మీరు విన్నాని? యా, లైక్ ఓడిపోతే నేను మా ఆడియన్స్ అందరికి తెలిసి సింగింగ్ పాడితే కనుక వాళ్ళు ఆ రోజు కంపల్సరీ అన్నం 2 plates తింటారు.
ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం కాదు కాబట్టి. యా, సో మూవింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ ఐ బీట్ యూ, ఓకే, ఇఫ్ ఐ బీట్ యువర్ ప్రాపర్టీస్ నాట్ సఫిషియంట్ ఫర్ మెడికల్ టెస్ట్. నేను కొడితే మెడికల్ టెస్ట్లు కూడా సరిపోదు అని ఉంటుంది కదా డైలాగ్, మళ్ళీ చెప్పండి. ఇఫ్ ఐ బీట్ యువర్ ప్రాపర్టీస్ నాట్ సఫిషియంట్ ఫర్ మెడికల్ టెస్ట్. నాకు వచ్చు డైలాగ్ కానీ బయటికి రావట్లేదు. నేను నిన్ను కొడితే మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి కూడా సరిపోవు. హలో, అంతే కదా. నేను నిన్ను కొడితే మళ్ళీ ఒకసారి రిపీట్. నేను నిన్ను కొడితే మెడికల్ టెస్ట్లు కూడా చేసుకోవడానికి సరిపోవు. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్, పాయింట్ 2 నాకు, పాయింట్ 2 నీకు. నేను నిన్ను కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా నీ ఆస్తులు సరిపోవు. ప్రాపర్టీస్ అప్పుడు ప్రయత్నం ఉంటుంది. చెప్పండి ఇంకా. ఓకే ఓకే ఓకే, వెతుకుతున్నానంటే ఏది చెప్పాలని. ఓకే, సో మేము మీకు కొంతమంది పేర్లు చెప్తాము, వాళ్ళు మీకు నచ్చని ఏంటి చెప్పండి. చెప్పండి. ఓకే, సో మీరు ఒకరికి ఇచ్చింది ఇంకొకరికి ఇవ్వకూడదు, అండ్ మీరు ఏం లేదు అని చెప్పకూడదు. ఏమీ లేదు, వాళ్ళంతా మంచి వాళ్ళే అని చెప్పకూడదు. ఫస్ట్ వన్ ఈస్ భవ్య. భవ్య ఏమేమి చెప్పమంటున్నారు చెప్పండి. ఏది మంచిగా ఉంది, ఏది మంచిగా లేదా? మీకేం నచ్చదు వాళ్ళు, ఇవాళ ఓపెన్ అప్ అయిపోవాలి. ఏం నచ్చదు వాళ్ళు. భవ్యలో ఏం నచ్చదు అంటే తను అందరిని ఈజీగా ట్రస్ట్ చేస్తుంది. ఓకే భవ్య, లైక్ ఇప్పుడే నీకు ఒక బ్రేక్ న్యూస్ వచ్చింది. పిచ్చి దానిలాగా అందరిని నమ్మకు, కొంచెం ఆలోచించు అని అంటున్న సాధన. సుమన్. సుమన్ ఏంటంటే చెప్పిన మాట మీద ఉండడు. ఓకే, ఈ రోజు ఇది చేస్తా అని అన్నాడంటే చేస్తా, పక్కా ఇప్పుడే చేసేస్తా అంటాడు. సెకండ్ మినిట్ వచ్చేసరికి మర్చిపోతాడు. ఓకే, సో సుమన్, నువ్వు కాళ్ళ మీద కాదు ముందు మాట మీద నిల్చో అని అంటున్న సాధన. ఏంటి తిట్టినట్టుంది మంచిగా చెప్తే. లీలాలో ఏం నచ్చదు అని అంటే అలుగుతుంది. ఓకే, లైక్ అలుగుతో బొంగమూతి పెట్టుకుంటా అవన్నీ పక్కన పెట్టుకొని నార్మల్ గా బిహేవ్ చేయ నాతో, లేకపోతే మామూలుగా ఉండదు అంటున్న సాధన. నాకుంది శృతిలో ఏం నచ్చదు. శృతిది కూడా సేమ్ ట్రస్ట్ ఇష్యూస్. దానికి కూడా నేను చెప్పాను రౌండ్ స్టార్టింగ్ లోనే, సేమ్ చెప్పకూడదు కదా. శృతి ఏంటంటే లైక్ సెన్సిటివ్. సో తను అంత సెన్సిటివ్ గా ఉండకూడదు. అమ్మ కొంచెం గట్టిగా తిని కొంచెం బలంగా ఉండమ్మా, సెన్సిటివ్ గా ఉంటే ఈ ప్రపంచం నిన్ను యాక్సెప్ట్ చేయదు అంటున్న సాధన. ఓకే, మీరు లాస్ట్ ఫైనల్ వన్ ఇస్ సన్నీ. ఏం నచ్చదు అంటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి పెరిగాం, లైక్ లిటరలీ చిన్నప్పటి నుంచి. సో ఏం నచ్చదు, చాలా నచ్చాం నాకు దానిలో. అసలు నాకు సన్నీ పేరు వింటేనే నచ్చదు, అసలు ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్న సాధన. చాలా నచ్చవు, ఎన్ని నచ్చవు దానికి 3 times నచ్చుతాడు. ఓకే, అంటే మాకు బేసికల్లీ కొంచెం బ్రేకింగ్ న్యూసే కావాలన్నమాట, సో నచ్చే అవసరం లే. సో యా, ఎనీవేస్ గైస్, ఇక్కడ అన్న పేర్లన్నీ లైక్ జస్ట్ ఫర్ ఫన్ కోసమే, తనేం కావాల్సిన లేదు. సో ఇవన్నీ ఈ లైఫ్ కల్పితాలు మాత్రమే. యా, సో వీఆర్ మూవింగ్ టు ద 5th క్వశ్చన్. సో ఇప్పుడు ఇద్దరం టైలో ఉన్నాం. 2 points నీకు, 2 points నాకు. ఓకే, నాకు ఇది కొంచెం లా ఉంది. అవర్ రైట్ ఈస్ మేక్ గవర్నమెంట్ వర్క్, నాట్ కార్పొరేషన్ షుడ్ బార్గెయిన్ దట్. అవర్ రైట్ ఈస్ మేక్ గవర్నమెంట్ వర్క్, నో కరప్షన్ షుడ్
బార్గెన్ దట్. వేసుకోండి, ఇంకా అవసరం లేదు, ట్రై అక్కర్లే. అవర్ రైట్ ఈస్ మేక్ గవర్నమెంట్ వర్క్. నో కరప్షన్ షుడ్ బార్గెన్ దట్. వద్దు, చెప్పండి ఆన్సర్ ఇంకా. నీ పని గవర్నమెంట్ పని చేసుకోవడం వరకే, అన్యాయాలకి అక్రమాలకి పాల్పడటానికి కాదు. సరే అండి. సమ్ ఠాగూర్ డైలాగ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఏంటి మీరు లాస్ట్ బెంచ్ లో కూర్చొని టీచర్స్ మీద కామెంట్ చేస్తారంట? వాట్ ఇస్ దిస్? అది కొంతమంది నచ్చరు, అట్లా వచ్చేసాయి అనమాట బయటికి. ఇంత ఫ్లోలో ఉంచుకున్నా వచ్చేసాయి. ఓకే, సో నాకు టీచర్లనే కాదు మీరైనా కూడా నాకు నచ్చకపోతే కనుక జోకులు వేస్తాను, అవసరమైతే తంతాను అంటున్న సాధన. అట్లా అనలేదండి, చాలా ఓకే, సో 3 points నాకు, 2 points నీకు. ఫైనల్ క్వశ్చన్, ఇది నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు పాట పాడాలి. ఇదేంటి, ఇదేమన్యాయం? నేను చెప్పాను కదా, నేను ఓడిపోయినా మీరు టై అయినా కూడా పాట పాడాలి అని. పాడితే జనాలు చచ్చిపోతారండి. ఓకే, సో డైలాగ్ ఈజ్ ఐ క్రియేట్ ట్రెండ్, ఐ వోంట్ ఫాలో. ఐ క్రియేట్ ట్రెండ్. నేను ట్రెండ్ క్రియేట్ చేస్తాను, ఫాలో అవ్వను. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, క్రియేట్ చేస్తాను. ఓకే, నేను ట్రెండ్ సెట్ చేస్తా, ఫాలో అవ్వను. యా, ఎనీవేస్ ఇట్స్ టై. సో మీరు ఒక పాట పాడాలి. మీరు కూడా పాడాలి కదా అనుకుంటా, టై కదా. మీరు గెలిస్తే నేను పాడతా అన్నాను, టై అయిపోయినా ఓడిపోయినా మీరు పాడాలని గేమ్ స్టార్టింగ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు సరిగమ పదానిసా. వి ఆర్ ప్లే లైక్ ఒక సింగర్ వచ్చారు మన ముందుకి, సాధన గారు. సో చాలా బాగా పాడతారు. సో వీళ్ళు పెద్ద పెద్ద కాన్సర్ట్స్ లో లేకపోతే పెద్ద పెద్ద షోస్ లో పాడతారు అనమాట. మన కోసం ఇవాళ లైవ్ లో పాడుతున్నారంటే మనం చాలా గర్వపడాలి. సో సాధన గారు, ఓవర్ టు యూ. నెక్స్ట్ రౌండ్ లో కొంచెం డిఫరెంట్ అని చెప్పాను కదా, ఈ రౌండ్ కొంచెం 45 ఎపిసోడ్ లేదు, ఒక పెద్ద డిఫరెంట్ రౌండ్ అని. సో ఈ రౌండ్ లో పాడితేనే వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ రౌండ్. పాట లిరిక్స్ వచ్చాలిగా, పాట. సరే, యా, ఏదైనా ఒక 2 lines. 2 lines. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతాను, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తానన్నట్టుగా. సీరియస్లీ చాలా బాగా పాడావు, నిజంగా. చాలా అంటే లైక్ ఐ కెన్ సే నా లైఫ్ లో చాలా అందరితో పాడిస్తాను మాక్సిమం. సో ఐ విల్ సే టాప్ 5 లో సెలెక్ట్ చేయమంటే యూ విల్ బి ద 1 person అనమాట. చాలా బాగా పాడావు, సీరియస్లీ. యా, సో మీరు సింగింగ్ బ్లాగ్స్ కూడా పెట్టొచ్చు అనమాట, ఓన్ డైలాగ్స్ కాకుండా. చూడు, లైక్ ఎవ్రీబడి లైక్ నైస్ వాయిస్ అంట. యా, సో లేట్ చేయకుండా వీఆర్ మూవింగ్ టు ద థర్డ్ రౌండ్. అండ్ ఏంటంటే గైస్, ఇది ప్రతి థర్డ్ రౌండ్ లో వీ గోనా షో సమ్ పిక్చర్స్ ఆఫ్ హర్ అనమాట. సో ఈ రౌండ్ లో ఏంటంటే పిక్చర్స్ కోసం నేను ఒక 2 weeks నుంచి కష్టపడ్డా, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బిజీగా ఉండటం వల్ల నాకు అన్ని పిక్చర్స్ దొరకలేదు. సో నాకు ఒక 2 to 3 పిక్చర్స్ వరకే దొరికాయి. సో ఆ పిక్చర్స్ తో రౌండ్ చేస్తే అంత బాగోదు కాబట్టి వీఆర్ మూవింగ్ టు ద థర్డ్ రౌండ్. ఈ స్పెషల్ రౌండ్ ఇస్ లైక్ ట్రూత్ ఆర్ డేర్. ఓకే, సో ఆ పిక్చర్స్ కనుక మీరు చూడాలనుకుంటే కనుక స్టోరీ పెడతాను రేపు మీకు, ఆ పిక్చర్స్ అన్ని కొలాజ్ చేసి. సో థర్డ్ రౌండ్ అన్నట్టుగా మీరు చూడొచ్చు సాధన పిక్చర్స్ ని, ఆ 3-4 పిక్చర్స్ కాబట్టి. యా, వెల్కమ్ టు ద థర్డ్ రౌండ్. ఇట్స్ ట్రూత్ ఆర్ డేర్. సో ఫస్ట్ మీరు ట్రూత్ ఆర్ డేర్? మా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్, లుక్ ఇన్ ద మిర్రర్ and suddenly you notice that you changed the gender మారిపోయినప్పుడు మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? హ్యాపీగా రోడ్ మీద తిరిగి వస్తా. ఇప్పుడు కూడా లైక్ అందరికి ఫ్రీడమ్ ఉంది కదా, అలా ఏం లేదు గర్ల్స్ ఇంట్లో ఉండాలి, బాయ్స్ ఇంట్లో. అట్లాని కాదు, లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ బాయ్.
మా ఇంట్లో ఓకే. నేను చేసే పనులన్నీ మా తమ్ముడు చేస్తాడు, మా తమ్ముడు చేసే పనులన్నీ నేను చేస్తాను. సో బ్రేకింగ్ న్యూస్ గైస్, ఒకవేళ నీకు కనుక యా చెప్పండి, బాయ్గా ఉంటే బాయ్గా అంటే ఐ ఫీల్ సెక్యూర్ మోర్ ఓకే. ఫ్రీడమ్. బ్రేకింగ్ న్యూస్ గైస్, నాకు బాయ్గా ఉంటే కనుక నేను ఈ దేశాన్ని మొత్తం పరిపాలిస్తా అంటున్న సాధన. ఆహా యా, సో నెక్స్ట్ ట్రూత్ ఆర్ డేర్? ట్రూతే. డేర్ అయితే మీరు చాలా పెద్ద ఇస్తున్నారు. అలా ఏం ఇవ్వనండి, ఎందుకంటే ఇంత అమాయకం నేను ఇలా అంటే అలా ఇలాంటివి కోరుకున్నారు, బాగుంది. సో విల్ ప్లే సాంగ్ అనమాట, మీరు కూర్చొని డాన్స్ చేయాలి. డాన్స్ మీ ట్రూత్. లే 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 లే, మీరు ఒకసారి డేర్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కంప్యూటర్ గారు ఫిక్స్ చేసేసారు డేర్ అని. ఇట్లా అనడం కూడా రాదండి నాకు, అసలు డాన్సే రాదు. సింగింగ్ అంటే ట్రై చేయొచ్చు. ఇది కూడా ఏంటండి రాదు. అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అయ్యండి. బాగా ఇస్తారు కానీ నాకు రాదు. మేము అల్లు అర్జున్ గారు స్టెప్ వేయమని పూజ ఎగ్జామ్ స్టెప్ వేయమంటున్నాము. అయ్యో ఏదైనా ఒకటే అండి, ఇటు తిప్పేదానికి. ఓకే, సో గైస్ వీఆర్ కేమ్ టు D10 అనమాట. D10 లో సాధన గారు కూర్చొని స్టెప్స్ వేస్తున్నారు మనందరి కోసం. యా, సో సో బొట్ట బొమ్మకి ప్రిపేర్ అవ్వండి. అండ్ యా, ఎందుకంటే మేము వేరే సాంగ్స్ కూడా పెట్టేటోళ్ళం, బట్ నేను చూపిస్తాను, ఉన్నది మీకు చూపించడానికి. జనాలు నన్ను హెల్ప్ చేయొచ్చు. అంటే పాపం పీపుల్ ఏమో హెల్ప్ చేయలేరు అనమాట. యా, సో లైక్ గైస్, ఎవరైనా ఎప్పుడు సాధన డాన్స్ లేకపోతే ఫస్ట్ టైం వస్తుంది. ఓకే, సో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ బ్యాక్ 3, 2, 1. ఓకే, సరే 3 మార్ సాంగ్ పెడతా ఉండండి అయితే. 3 మార్ పెడతా డప్పు కొడితే వస్తుంది. అంటే యూట్యూబ్ లో 3 మార్ కూడా ఉంటుంది కదా. సో ఇలా నుంచి అనిరుద్ మీకు హాయ్ చెప్పాలని చాలా ఓకే, గ్రేస్ లో ఉన్నప్పుడు వస్తుంది. యా, ఆ సౌండ్ వినగానే ఆటోమేటిక్ గా మీరు వద్దన్నా నేను వెళ్ళి డాన్స్ చేస్తా, అంత ఇష్టం టీమర్ అంటే నాకు. ఓకే, సో అనిరుద్ గారు మీకు ఇందా నుంచి హాయ్ చెప్పమంటున్నారు. సో మా చిచ్చా వచ్చాడు, మా చిచ్చా అనిరుద్ ఫ్రమ్ అదర్ కంట్రీ. నీ ఫ్రెండే అదర్ కంట్రీ నుంచి అనిరుద్, డాక్టర్. యాక్చువల్లీ నా కామెంట్స్ అన్ని వెళ్ళిపోతున్నాయండి స్పీడ్ గా, ఏం కనిపించలేదు. అంటే వాడు ఇందా నుంచి నన్ను వేసుకుంటాడు, లేకపోతే లైవ్ అయిపోయాక నీకు కనపడట్లేదా, నేను చెప్పింది కనపడట్లేదా. ఓకే, సో ట్రూత్ ఆర్ డేర్? స్టెప్ అయ్యి అని చెప్తున్నాడు. నువ్వు వెయ్యి వర్మ, నేను చూసి ఆనందిస్తాను. ఈ స్టెప్ నెక్స్ట్ లైవ్ లో నేను పక్క అయిపోతాను, ఆ రోజు నీకు ఇంటిమేట్ చేస్తాను. పని చేయండి, నేను చూపిస్తా. తెలుసా, లైక్ బుక్ డెఫినేషన్ చెప్పమంటే ముందు రోజు చెప్పే తెలుసు, నేను లీక్ చేసా క్వశ్చన్ నీ బుక్ డెఫినేషన్ గురించి నేర్చుకొని వచ్చాడు. చిచ్చి వర్మ పోయింది, అయిపోయింది, ఇజ్జత్ పోయింది. యా, హాయ్ గైస్, మీ అందరికి కొద్దిసేపట్లో రిప్లైస్ ఇస్తుంది తను, కొంచెం హ్యావ్ సమ్ పేషెన్స్. యా, సో వీఆర్ మూవింగ్ టు ద ట్రూత్ ఆర్ డేర్? డేర్ ఆల్రెడీ డాన్స్ అయిపోయింది కదా, అందుకే ట్రూత్. ఓకే, బాగుంది అయితే. ఇఫ్ యూ కుడ్ గో ఎనీవేర్ ఇన్ ది వరల్డ్, మీరు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళి ఏం చేస్తారు? నేనా మాల్దీవ్స్ వెళ్తా, నా డ్రీమ్, వన్ ఆఫ్ ద డ్రీమ్. ఇప్పటివరకు వెళ్ళలేదు. వెళ్ళి ఎంజాయ్ చేస్తాను, అంతకుమించి ఏం చేయగలను. మాల్దీవ్స్ లో ఒక స్వింగ్ ఉంటది, ద బెస్ట్ స్వింగ్ అన్నమాట. ఆ స్వింగ్ ఎక్కి యోగాలనేది నా డ్రీమ్. ఓకే, ఫైన్. సో ట్రూత్ ఆర్ డేర్? మీరు నన్ను ఏమన్నా అడగాలంటే కనుక అడగొచ్చు, మీరు బోర్ కొట్టకుండా నన్ను ఏమన్నా అడగాలంటే కూడా నన్ను అడగొచ్చు. అవునా, అది బాగుంది.
యా యా సో మీరు ఏ క్వశ్చన్ అని అడగవచ్చు. యా లైక్ యా సో నన్ను అడుగుతారా? ఎందుకంటే లైక్ మిమ్మల్ని అడుగుతా ఉంటే కొద్ది యా సో యా ట్రూత్ ఆల్వేస్ ట్రూత్. నేను అస్సలు డే సెలెక్ట్ చేయను. సో మీకు ఈ లైఫ్ స్టార్ట్ చేయాలని ఎట్లా అనిపించింది? బేసికల్లీ నేను నిజం చెప్తాను. యా నేను నిజం చెప్తాను. సో ఈ లైఫ్ చూసిన తర్వాత చాలా మంది నన్ను ఇంకా నవ్వుకుంటారని చూసి. సో బేసికల్లీ ఏంటంటే నాకు అన్ని గలీజ్ అన్ని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. లైక్ ఈ కూరలో ఆ కూర వేస్తే ఏమైంది, ఈ సాంబార్లో ఇంకో కూర కలిపితే ఏమైంది, అలాంటి డిఫరెంట్ థింగ్స్ అన్ని చేస్తూ ఉంటా. సో చేస్తున్న కొద్ది ఒక రోజు ఐ థాట్ లైక్ యూట్యూబ్, నేనంటే సౌత్ ఆఫ్రికాలో ఉండే అనమాట ఇంత ముందు. సో నేను యూట్యూబ్ వ్లాగ్ చేద్దాం అనుకున్నా. సో నేను ఏంటంటే నా సోది ఎవరు వింటారు అన్నట్టుగా ఐ థాట్ లైక్ దట్. సో సర్లే లైవ్ చేద్దామని నేను ఒక్కరి లైవ్కి వచ్చా. సో ఎవ్రీబడి సే లైక్ హాయ్ సార్, హాయ్ 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 హాయ్. నా ఫ్రెండ్స్ నన్ను ఆడుకుంటున్నారు. సో ఐ థాట్ లైక్ వై కాంట్ వి డూ లైవ్ విత్ అదర్స్ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ని అడిగా, మా ఫ్రెండ్స్తో లైవ్ చేద్దామని. వాళ్ళు అన్నారు నేను ఏమైనా సెలబ్రిటీయా లేకపోతే నేను టిక్ టాక్ రానరు. సో ఐ థాట్ లైక్ ఓకే టిక్ టాకర్స్ అసలు ఎవరు ఇంటర్వ్యూ చేయట్లేదు కదా, సో నేను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఐ స్టార్టెడ్ డూయింగ్ లైవ్స్. సీరియస్లీ చాలా వర్క్ అవుతుంది, ఇప్పుడు మీది ట్రెండ్ అవుతుంది ఒక రేంజ్ లో. థ్యాంక్ యూ సో మచ్. సో అలా జరిగింది అనమాట. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. యా సో ట్రూత్ అన్నారు కాబట్టి మీరు ఫాలో అయ్యే వాళ్ళల్లో లైక్ ఓకే యూ విల్ బి 2 parts అనమాట. సో ద ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ లైక్ మీరు ఫాలో అయ్యే లిస్ట్లలో, నువ్వు ఫాలోయింగ్ అయ్యే లిస్ట్లలో వీళ్ళు అనవసరంగా ఫాలో అవుతున్నా అని ఎవరున్నారు? ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఒకవేళ ఇది చెప్పకూడదు అనుకుంటే కనుక యూ కెన్ పాస్ అనమాట. పాస్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా విని ఈ రెండింటిలో ఏది ఆన్సర్ చేయాలనుకున్నా చేయొచ్చు. ఓకే సో ఇప్పటిదాకా లైక్ నీకు తెలిసిన టిక్ టాక్ ఫ్రెండ్స్ లో అబ్బాయి టిక్ టాక్ సూట్ అవ్వడు, ఎందుకు వీడియోస్ చేస్తాడు అని అనుకున్నది ఎవరిని? కొంతమంది లైక్ కింద వర్మ అని చెప్పమంటున్నాడు. వర్మ ఎందుకు అట్లా అంటావు? నైస్ క్వశ్చన్ అంటే అయ్యో అంటే ఎందుకు ఫాలో అవుతున్నానని ఎప్పుడు అనిపించింది అంటే వెన్ ఐ హియర్ సమ్ రూమర్స్ ఉంటాయి కదా, ఆ రూమర్స్ విన్నప్పుడు లైక్ కొంతమంది ఫాలో కొడతారు, నేనేం చేస్తా వెంటనే ఫాలో బ్యాక్ కొట్టేస్తా. కొంతమంది లైక్ మ్యూచువల్స్ ఉన్నారు అనుకోండి, ఫాలో బ్యాక్ కొట్టేస్తా. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళతో కన్వర్సేషన్ అవుతుంది కదా, అయినప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఫాలో పెట్టినారు అబ్బాయి నేను అని. అంతే. ఓకే సో నో నీడ్ టు సేమ్ నేమ్ బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ ఇష్యూస్. సో యా సో లైక్ సాధన కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. సో నేను అనవసరంగా ఫాలో అవుతున్నానే అనేసి నా అనుభవంలో ఉన్నారు. నేనైతే కాదులే. ఓకే సో ఎనీవేస్ డన్. సో నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా లేకపోతే నేను మిమ్మల్ని అడగొచ్చా? కొంచెం మీరు అడగండి, నేను రివర్స్ లో ట్రై చేస్తాను. ఓకే సో ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఓకే సో మీరు చేసిన టిక్ టాక్ వీడియోస్ లో కానీ ప్రమోషన్స్ లో కానీ అబ్బాయి ఇది అనవసరంగా చేశానే అనిపించింది? టిక్ టాక్ వీడియోస్ లో అనిపించింది. టిక్ టాక్ వీడియోస్ లో ప్రమోషన్స్ లో? టిక్ టాక్ వీడియోస్ లో ఏమనిపించింది అంటే ఒక వీడియో ఉంది, నవీన్ రెడ్డి గారు చేశారు ఆ వీడియో. సో ఆ వీడియోకి చాలా రివ్యూస్ వచ్చి నాకేమనిపించింది అంటే అదే వీడియో ఇంకో ఫ్రెండ్ చేసింది అనమాట. తను ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉంటుంది, అమ్మాయిలు ఇలా అనుకొని ఇలా అనుకుంటారు అని చేసింది అనమాట. సో ఐ వాజ్ లైక్ యా ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో నేను రివ్యూస్ చేస్తే చాలా మంది తెలుస్తుంది అని. సో నేను అది రివ్యూస్ చేశాను. రివ్యూస్ చేశాక బాయ్స్ లో ట్రోల్స్ ఎక్కువైనాయి నాకు. ఓకే అనవసరం చేశాను అని ఆ మినిట్ అనిపించింది, కానీ తర్వాత లైక్ ఒక గుడ్ కాజ్ కోసం చేశాను, నో ప్రాబ్లం అనిపించింది. ప్రమోషన్స్ విషయానికి వస్తే ఉన్నాయి కొన్ని, అది తీసేసాను నేను, అవి పాత ఎప్పుడు. ఓకే అంటే ఒకవేళ మీరు ఇష్టం చెప్పొచ్చు అనుకుంటే బయటికి చెప్పొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మీరు తీసేసారు, కాంటాక్ట్ లో లేరు కాబట్టి. ఒకవేళ చెప్పొచ్చు అనుకుంటే కనుక మిగతా టిక్ టాకర్స్ కానీ ఎవరికైనా ఇట్ విల్ బి యూస్ఫుల్. సింధు హెర్బల్స్ అవి ఫస్ట్ లో షాంపూ ఆయిల్ ఇచ్చారు. షాంపూ ఇస్ వెరీ బెస్ట్, ఆయిల్ వచ్చేసి చాలా హెయిర్ ఫాల్ అయింది. సో ఎందుకు చేశానా అనిపించింది. బ్రేకింగ్ న్యూస్ గాయ్స్, ఇప్పుడే మనకి తెలిసిన ఒక తాజా వార్త. సో సింధు హెర్బల్స్ వచ్చేసి ఎవరైనా వాడుతుంటే, సాధన తన పర్సనల్ గా, నాకు సాధననే కాదు లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ టు మీ,
లైక్ పర్సనల్ గా చెప్పారు, సో ఎయిర్ ఫాల్ అవుతుంది అని. సో మీరు ఎవరైనా వాడేటట్టు అయితే కనుక టేక్ అడ్వైస్ ఫ్రమ్ అదర్స్ అండ్ బై చేయండి, బికాస్ ఇట్స్ నాట్ ఫర్ ఫ్రీ కాబట్టి ఎంతో ఎక్స్పెన్సెస్. కొంతమందికి సెట్ అవుతుంది, బట్ చాలా డెలికేట్ గా ఉంటాయి చూసారా సెన్సిటివ్ హెయిర్స్ వాళ్ళకి, అది లైక్ చాలా డిసెఫెక్ట్ అన్నమాట. ట్రూ, బికాస్ లైక్ నేను విన్నాను, లైక్ ఆల్రెడీ ఒక ఇద్దరు టిక్ టాకర్స్ చెప్పారు, నేమ్ చెప్పొచ్చు చెప్పకూడదు తెలియలే కానీ, బట్ వాళ్ళు నాకు ఏమన్నారంటే లైక్ నీకు ఇలాంటి ఫ్రీ ప్రమోషన్స్ కాబట్టి వస్తే కనుక మీరు రెగ్యులేట్ చేయండి అని. యా, ఫస్ట్ మేము ఏం చేస్తానంటే నాకు వచ్చినవి యూజ్ చేశాకే చెప్తా. సింధు హెర్బల్స్ యూజ్ చేశాను, యూజ్ చేసినప్పుడు బాగానే అనిపించింది, తర్వాత రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో హెయిర్ ఫాల్ అయింది. అండ్ ఫస్ట్ దానికి గాయస్ లైక్ ఎవరైనా ఒకళ్ళు వీడియో చేశారంటే దే ఆర్ డూయింగ్ ఫర్ సమ్ రీజన్స్, అంతేకాని లైక్ మీరు దాన్ని పర్సనల్ గా వాళ్ళేం కావాలని లేకపోతే ఎవరిని అనాలని కాదు. సో డోంట్, ఎందుకంటే ఒక వీడియో చేయడం అనేది చాలా కష్టం. ఒకవేళ మీకు నవ్వులాటగా ఉంటే మీరు ఒక వీడియో చేసి అప్లోడ్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది హౌ లైక్ పీపుల్ మిమ్మల్ని అలా ఆదరిస్తారని. ఒక పర్సన్ ఆదరించి లైక్ బాగా చేశారని టాప్ లోకి వచ్చినప్పుడు మీరు అలా ట్రోల్స్, సాధననే కాదు ఎవరైనా కూడా, సో డోంట్ ట్రోల్ ఎనీబడి, బికాస్ లైక్ ఈవెన్ ఒక మీ ఇంట్లో ఒక సెలబ్రిటీ అయినప్పుడు కానీ లేకపోతే మీ ఇంట్లో ఒక పర్సన్ ఎదుగుతుంటే వీ హ్యావ్ టు పెంచాలి కానీ ఎప్పుడు తగ్గించకూడదు, బికాస్ మన వాళ్ళే కదా. యా, ఓవర్ టు యూ, ట్రూత్ ఆర్ డేర్. నన్ను అడుగుతావా లేకపోతే? నేనే అడుగుతా. ట్రూత్ ఆర్ డేర్? ఓకే, చెప్తాను. ట్రూత్. సో మీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు? ఉందా? ఉంటే నేను చెప్పండి. లేదు, లేదు, నిజంగా లేదు. ఎందుకు లేదంటే ఐ విల్ సే ద రీజన్, బికాస్ అలా అంటూ లైక్ నాకు అంటే ఐ థాట్ ఈ లైఫ్ చాలా మంది చూస్తున్నారు, నేను ఎక్కడ ఎరుగుతాను ఇప్పుడు అర్థమైంది. సో యా, అలా ఏం లేదు, లైక్ నాకు లవర్ అయితే లేదు, ఫ్యూచర్ లో ఉండొచ్చేమో. ఆల్ ది బెస్ట్. ఇలాంటి వాటికి ఆల్ ది బెస్ట్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. ఎందుకు లైక్ యాడ్ అవడానికా? ఎగ్జాక్ట్లీ. అందుకే నేను ఇన్వాల్వ్ చేయలేదు తెలుసా, ఎందుకంటే ఐ లవ్ టు ఎంజాయ్ అనమాట. సో ట్రిప్స్ కి వెళ్ళటం కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళాలంటే సింగిల్ గా ఉంటే వీ కెన్ ఎంజాయ్. యా, a lot. ట్రూత్ ఆర్ డేర్? ఇంకా అవ్వలేదా అండి? ట్రూత్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సరే అడుగుతాను. సో యా, మీరు ఎవరైనా ప్రొఫైల్కి వెళ్ళి అబ్బా వీడు బాగున్నాడే అని ఎవరినైనా సెర్చ్ చేశారా? చేసి ఉంటే ఎవరు? మెనీ టైమ్స్, లిటరల్లీ మెనీ టైమ్స్. ఎవరు? యాక్చువల్లీ పేర్లు ఏం చూడలేదు, లైక్ బాగుంటే అల్లి చూసి స్టార్ట్ చేసేస్తా. ఓకే, మెసేజ్ అలాంటి ఏం చేయలేదు కానీ బట్ స్టాక్ చేస్తారు. లైక్ ఫీడ్ లో వస్తుంది కదా, ఫీడ్ లో వచ్చినప్పుడు స్టాక్ చేయడం. అంటే స్టాక్ అంటే లైక్ చేయడం ఇలాంటి ఏం లేదు, జస్ట్ సేవ్ చేసుకుని మా గ్రూప్ కి సెండ్ చేసి ఏ ఇచ్చేయండి అని అంటాం. సో నేమ్స్ అయితే లైక్ ప్రెసెంట్ గుర్తులేదు అండ్ సమ్ రీజన్స్ వల్ల చెప్పట్లేదు. ఓకే, సో యా, సాధన కూడా లైక్ తను కూడా కొన్ని ప్రొఫైల్స్ ని చూస్తూ ఉన్నారు అన్నమాట, లైక్ అందరిలానే. ఇస్ గుడ్ థింగ్. యా, సో నన్ను ఏమైనా అడుగుతారా లేకపోతే ఎండ్ చేయను రౌండ్ ని? నన్ను ఏమైనా అడుగుతారా ఈ రౌండ్ ఎండ్ చేయను? ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ థర్డ్ రౌండ్ అనమాట. సో వండర్ఫుల్ గా జరిగింది. అండ్ యా, సో లాస్ట్ లో గాయస్ మిమ్మల్ని మీరు ఏమైనా క్వశ్చన్స్ సాధన అడగాలనుకుంటే కనుక మీరు అడగవచ్చు, ఎక్సెప్ట్ హాయ్ బాయ్ ఎలా ఉన్నారు కాకుండా, ఎమోజీస్ కాకుండా. యా, వాళ్ళు అడుగుతారా, ఐ విల్ ఆస్క్ యూ అనమాట. ఓకే, సో క్వశ్చన్స్ అడగండి, మీకు టైం వచ్చింది. ఏ క్వశ్చన్ అయినా అడగండి, నేను ఉన్నాను మీకు, మీ అందరికి అండగా కొండగా నేను ఉన్నాను. ఇప్పటి నుండి కాదులేండి, ఆ జబ్బు కొన్ని ఇయర్స్ నుంచి ఉంది అంట. కార్తిక్ నోస్ ఎవ్రీథింగ్. లైక్ నేను చాలా సార్లు వాడి మీద స్టాప్ చేసేదాన్ని అన్నమాట. ఓకే, వర్మాన నీకు ఎలా పరిచయం? ఎవరికి, ఇద్దరులో ఎవరికి పరిచయం? సో ఓకే, మీరు చెప్పండి. నాకే. హౌ అంటే ఎలా స్టాప్ చేసా. ఓ మై గాడ్. ఓకే ఓకే ఓకే, చెప్పండి చెప్పండి చెప్పండి. అంటే ఎందుకు స్టార్ట్ చేశానంటే ఒక వీడియో ఉంది తనది, నా గ్రూప్ అని చెప్పా కదా, ఆ గ్రూప్ లో షేర్ అయింది అనమాట ఆ వీడియో. సో ఆ షేర్ అయినప్పుడు ఇట్ వాజ్ లైక్ హీ సిమిలర్ టు హర్షిత్ రెడ్డి, రైట్? సో హర్షిత్ లాగా సేమ్ ఉన్నాడు,
ఇద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్ అని సారీ బ్రదర్స్ అని చెప్పి లైక్ అండ్ దెన్ ఒక లైక్ కొట్టాను ఆ వీడియో బ్రేకింగ్ న్యూస్ గైస్, సాధారణంగా నేను వర్మ ఫ్రెండ్స్ కాదు. స్టాక్ చేసిన తర్వాతనే ఫ్రెండ్స్ అయ్యాను, లేకపోతే ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళం కాదే అంటున్న సాధన. లేటర్ ఫిలిం ఇండస్ట్రీలో వర్మ బెంగళూరియన్ అని తెలిసింది, అంటే బెంగళూరులోనే ఉన్నాడని. అండ్ దెన్ చాట్ చేశాను అన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. లైక్ మీ నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్తారా? ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్తారా? డిపెండ్స్. లైక్ ఇప్పుడైతే నాకు అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు లేదు, ఎందుకంటే టు బి ఆనెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చబ్బీ గర్ల్స్ కావాలి. ఐఎమ్ వెరీ స్కినీ. సెకండ్ థింగ్, టాలెంట్ ఉన్నా యూజ్లెస్ అక్కడ ఇప్పుడు, బికాస్ రికమెండేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడైతే కాదు, సో మేబీ ఇన్ ఫ్యూచర్. సో బ్రేకింగ్ న్యూస్ గైస్, 2021 లో కానీ 2022 లో కానీ మూవీస్ లో నేను కనపడతా అని చెప్పుతున్న సాధన. మేబీ మీరు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ లో ద బెస్ట్ ప్రొడక్ట్ ఏంటి? నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ లోన ప్రెసెంట్ అయితే ఎడ్విస్ స్కిన్ అని నాకు కొన్ని ప్రొడక్ట్స్ పంపించారు, అవి చాలా బాగున్నాయి స్కిన్ కి సంబంధించి. ఓకే, సో భద్రాచలంలో మిమ్మల్ని కలవాలంటే ఎలా? మా ఇంటికి వచ్చారు, ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు మా ఇంటి. ఓకే, ఇప్పుడు మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నేను ప్రెసెంట్ అయితే ఖాళీ, చాలా చాలా ఓకే, సో ఇంట్లో కూర్చొని పబ్జి ఆడే జాబ్ చేస్తున్నాను. ఓకే. నేర్చుకుంటున్నాను పబ్జి. వర్మ క్వశ్చన్ అడిగాడు, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఆర్ కార్తీక దీపం? కార్తీక దీపం ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వెళ్ళా. ఎందుకలా? నేను ఒక ఎపిసోడ్ చూసానండి మొన్న. ఒక డిఎన్ఏ టెస్ట్ చేస్తే అయిపోయే సీరియల్ ని ఎంత పొడిగా సాగదీస్తున్నారు. మరి సీరియల్స్ అంటే నాకు ఎందుకు సాగదీస్తారు? కార్తీక దీపం ఫ్యాన్స్ అండి, ఎంతమంది ఉన్నారు ఫ్యాన్స్? వాళ్ళంతా అయిపోయినా కూడా ఒక డిఎన్ఏ టెస్ట్ చేయట్లేదు వాళ్ళు. కాదండి, లైక్ ఆ సీరియల్ కి ఎంతమంది, ఈవెన్ మై మామ్ ఫ్యాన్ తెలుసా, రోజు నన్ను కూర్చోబెట్టి చూడరా చూడరా చూడరా. మా మామ్ జాబ్ వచ్చేసి 6:30కి అట్లా ఎండ్ అవుతుంది, ఇంట్లోకి రావడానికి 7 అవుతుంది. 7 రాగానే టీవీ ఆన్ చేసుకొని మరీ చూసేస్తుంది. అసలు ఫ్రెష్ కూడా అవ్వదు, అంత ఫ్యాన్ గా ఉంది. ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ సీరియల్ మాత్రం చూస్తారు. దే ఆర్ లైక్ కొన్ని సీరియల్స్ లైక్ ఎపిక్. కార్తీక దీపం, జై డాక్టర్ బాబు అంట. యా, జై డాక్టర్ బాబు. భగవతిని పరిణయం అదొక్కటి నేను చూసేదాన్ని బాగా చిన్నప్పుడు. ఓకే, కార్తీక దీపం ఫ్యాన్స్, సారీ. నీకు మా ఈ దీపం. యువర్ హిడెన్ టాలెంట్ అంట. నా హిడెన్ టాలెంటా? పెయింటింగ్. పెయింటింగ్, ఆర్ట్స్ గీస్తూ ఉంటా నేను ఎక్కువ. ఓకే, మేము నీ ఫ్యాన్స్, అఖిల్ బాయ్ ఫ్యాన్స్. ఇక్కడ అనిరుద్ ప్లీజ్, వీడు మామూలు వేసుకోవట్లే అనిరుద్ గడి దాని నుంచి మన ఇద్దరిని. అనిరుద్ ఏంటేంటి అనిరుద్ధ ఫ్యాన్ అంట వాడు. ఫ్యాన్స్ ఇక్కడ. నేను కూడా అనిరుద్, నేను కూడా నీకు కూడా సపోర్ట్. ఎక్స్క్యూజ్ మీ, వాడు రోజు వేసుకుంటాడు తెలుసా నన్ను, నువ్వు కూడా? నేను కూడా వేసుకుంటా. అనిరుద్ నేను కార్తీక్ అన్న గురించి వన్ వర్డ్. కార్తీక్, he is like my dad అన్నమాట. I used to call him like daddy. సో డాడీ కంటే పెద్ద ఒకటి ఏమి ఉండదు అనుకుంటా నాకు తెలిసి. సో స్వీట్. He's like all rounder to me, my brother, friend, best friend, ఇంకా everything. Lots of love కార్తీక్. లైక్ ఇలానే తన్ని ఎప్పుడు హ్యాపీగా చూసుకుంటూ ఉంటావని వి ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎవరికైనా సీక్రెట్ గా లవ్ చేసి మానేసావా? ఎవరినైనా సీక్రెట్ గా లవ్ చేసి మానేసావా? ఫ్రమ్ వర్మ క్వశ్చన్ షూట్ చేశాడు. లైవ్ దాకా వేసుకోవాలి వాడిని. సీక్రెట్ గా ఏం లేదు. I used to have this one side love. నేను ప్రపోజ్ కూడా చేశాను యాక్చువల్లీ. లైక్ ఓపెన్. నాకు ఏదైనా నచ్చితే ఐ యూస్ టు టేక్ సమ్ టైం తీసుకొని ఆలోచించి లైక్ ప్రపోజ్ చేసా. అండ్ దెన్
హీస్ ఎ తమిళియన్ అనమాట. ఓకే. సో లాంగ్వేజ్ ఇష్యూ వచ్చి లైక్ హీ వాజ్ లైక్ ఐ మీన్ టు మై నేటివ్ సైడ్ సారీ అని చెప్పాడు. లైక్ బట్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఎనీవేస్ అన్ని మన మంచికి జరుగుతాయని వెళ్ళాలి. 3 years back it is. సో కార్తిక్ నేర్పించామంటే కార్తిక్ ఏడుస్తున్నాడు. నేను చెప్పిన కార్తిక్ లైక్ నో షీ సైడ్ లాట్స్ ఆఫ్ గుడ్ థింగ్ అనమాట. సో ఎప్పుడు కార్తిక్ యూ హ్యావ్ టు స్టే బ్లెస్ అండ్ స్టే హ్యాపీగా ఉండాలి నువ్వు కూడా. ఇంకేమైనా క్వశ్చన్స్ లేవు? ఓకే, ఎనీవేస్ లైక్ వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతూనే ఉంటారు. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ మీద నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? ప్రెసెంట్ సిచ్యువేషన్ కోవిడ్ సిచ్యువేషన్ గురించి చెప్పాలంటే లైక్ అందరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే బెటర్. ఎక్కడున్నా కలుసుకునే వాళ్ళు కలుసుకుంటూనే ఉంటారు, మనం ఆపలేం దాన్ని. బట్ కలుసుకున్నప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి, మాస్క్ యూజ్ చేయండి, శానిటైజర్స్ బాగా వాడండి, బెస్ట్ ఆప్షన్. అండ్ శానిటైజర్స్ ఎక్కువ కుకింగ్ వైపు వెళ్ళే వాళ్ళైతే వాడకండి. ఫస్ట్ బండికి వాటికి మాత్రం అస్సలు యూజ్ చేయకండి. రీసెంట్ గా మా ఏరియా దగ్గర బండికి యూజ్ చేశారనమాట శానిటైజర్. అదేమైంది, పేలిపోయింది. ఓ సో ఇట్లాంటి వాటికి శానిటైజర్ యూజ్ చేయకండి. కొంచెం వాళ్ళు స్మోక్ చేస్తున్నట్టున్నారు, సో ఆ బండి మీద పడి ఆ బండి కంప్లీట్లీ బ్లాస్ట్ అయిపోయింది. ఓ బెటర్ టేక్ ప్రికాషన్స్ అనమాట. ఓకే. సో మీరు మీ వర్షన్ లో చెప్పారు, నేను మీ వర్షన్ ని కొంచెం పైకి లేపి చెప్తాను మీ వర్షన్ ని. సో సాధన గారు ఏమంటున్నారంటే బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి, చేతులకి రాసుకోండి, ముక్కుకి పెట్టుకోండి, లేకపోతే మీ సావు మీరు సావండి అంటున్నారు సాధన. 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని మాత్రం అనుకోకుండా ఉండండి. మా అమ్మ 2 గదులు అమ్ముకున్నాను. రీసెంట్ గా ఎపిక్ అది. రీసెంట్ గా ఇలాంటి మీమ్ ఒకటి వచ్చిందనమాట. సో అది వింటే భలే అనిపించింది. అమ్మ భలే జనార్దన్ జారీ అని ఉంటారు లాస్ట్ లో. యా 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 యా. Like, సో యా ఎనీవేస్ యా లైక్ ఇంకో 1 minute లో లైవ్ ఎండ్ అయిపోతుంది. 1 hour అయిపోయింది. సో 1 hour అయిపోయి ఐ వాంట్ టు సే సంథింగ్. థ్యాంక్ యూ సో మచ్ సాధన. లైక్ లైవ్ కడగంగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా యాక్సెప్ట్ చేసి మా లైవ్ 1 hour ఉండి 1 hour మాతో స్పెండ్ చేసి ఆడియన్స్ అందరినీ సండే బోర్ కొట్టకుండా ఫన్ చేసేసి 1 hour మాతో స్పెండ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇంకా నువ్వు ఎన్నో స్టెప్స్ కి లైక్ రైట్ నౌ మీరు ఒక స్టెప్ లో ఉన్న దానికి మించి ఇంకెన్నో స్టెప్స్ కి ఇయర్ వెళ్తూ ఉండి మీ అందరిని ప్రమోట్ చేయడానికి దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ లైక్ లాట్ ఆఫ్ వీ కూడా ఉన్నాం, మేము కూడా ఉన్నాం ఎన్నో ప్రమోషన్ చేయడానికి అన్నిటికీ. సో ఇంకో ఎంతో మంచి చూసుకోవడానికి లైక్ దేర్ ఆర్ లైక్ కార్తిక్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ వీ ఆల్సో దేర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో ఎప్పటికీ స్టే హ్యాపీ, ఎప్పుడు నవ్వుతూ ఉండు, ఎప్పుడు నవ్వుతూ ఉండు, స్టే హ్యాపీ, స్టే బ్లెస్, స్టే హోమ్, స్టే సేఫ్. యా thank you so much. Thank you guys for joining. Yeah. And thank you so much for inviting me. యా. సో గైస్ చూసారు కదా మర్చిపోండి కొన్ని చెప్పాగా. ఇప్పటిదాకా చేసిన అన్ని ఫన్ అనమాట, మీరేం దాన్ని ఏం తీసుకోవద్దండి. సో ఇవన్నీ కల్పితాలు మాత్రం, ఇదంతా స్క్రిప్ట్ అనుకోండి. సో యా, సో దిస్ సండే చూసారు కదా సాధన. నెక్స్ట్ వీక్ వీ హావ్ లాట్ మోర్ సెలబ్రిటీస్ అనమాట. అప్పటిదాకా గైస్ మీరు అందరు కొంచెం ఇంట్లో ఉండి స్టే హోమ్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్. బాయ్ సాధన. Bye bye. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్, నైస్ టాకింగ్ టు యూ సాధన గారు. అండ్ యా, సో అది చూసారు కదా. నెక్స్ట్ వీక్ వీ హ్యావ్ లాట్ మోర్ సెలబ్రిటీస్ అనమాట. సో అప్పటిదాకా మీకు ఇంకెవరైనా సెలబ్రిటీస్ తో లైవ్ చేయాలనుకుంటే కనుక నాకు టెక్స్ట్ చేయండి, వాళ్ళ ప్రొఫైల్స్ పంపండి. అండ్ యా, లాట్స్ ఆఫ్ లవ్, స్టే హోమ్, స్టే సేఫ్.